డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో 100 మంది కాంగ్రెస్ పార్టీలో చేరిక. నెన్నెల మండలంలోని ఆవడం గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, యువకులు కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎన్నికల ప్రచార సభ నిర్వహించి గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏ చంద్రశేఖర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులు తప్ప తెలంగాణ ఏర్పడ్డాక పనులు తక్కువ, అప్పులెక్కువ చేశారని మండిపడ్డారు. నేటి వరకు మండలంలో నిల్వనీడ లేక ఎండలో ఎండుతూ వానలో తడుస్తూ కాలాన్ని వెల్లదీస్తున్నారని, డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని ఆశ చూపి ఓట్లు వేయించుకొని అధికారాన్ని చేపట్టారు. కానీ ఒక్క ఇల్లు కూడా నిర్మించి ఇవ్వకపోవడం బాధాకరమని, మండలంలో ఏ ఒక్క నిరుపేద దళితునికి భూమి ఇవ్వలేదని, ఎన్నికలకు ముందు 3 ఎకరాలు ఇస్తామని హామీ ఇచ్చారు కానీ అమలు చేయలేదని అన్నారు. కాంగ్రెస్ హయాంలో నెన్నెల మండలంలో వేల సంఖ్యలో కట్టుకున్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగిందని, ఉపాధి హామీ పథకం ద్వారా ఎంతో మంది కూలీలకు పని దొరికిందని, ఆ పథకం వల్లనే కరువు కొట్టుకుపోయిందని, ప్రతి ఒక్కరికి ఈ రోజు కడుపు నిండా అన్నం దొరుకుతుంది అంటే అది కాంగ్రెస్ పార్టీ చేసిన పుణ్యమే అని సూచించారు. ఈ కార్యక్రమంలో కారుకూరి రామచందర్, దుర్గా భవానీ, సింగతి తిరుపతి, చీర్ల కిషన్ రెడ్డి, ఎండి షకీల్ పాషా, గట్టు మల్లేష్, బిస్మయ్య, బేతు మహేష్, ఓలేపు కిరణ్, షాదిక్ పాషా, ప్రశాంత్, ఎండి సల్మాన్ పాషా, చల్ల స్వామిరెడ్డి, ప్రజలు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. తీన్మాన్ న్యూస్, నవీన్. మీద ఆధారపడి ఉంటుంది. ప్రజల అభిమానం ఉన్నప్పుడే పార్టీ అనేది బతికి బట్టగట్టగలుగుతుంది. మనం కానీ పార్టీ కార్యకర్తలు ప్రజల దగ్గరికి వెళ్ళి మంచిగా పనిచేస్తేనే ప్రజలకు మన పార్టీ మీద నమ్మకం అనేది ఏర్పడుతుంది. నాయకులు కూడా ముఖ్యమే, నాయకులు ఎంత ముఖ్యమో కార్యకర్తలు కూడా అంత ముఖ్యమే. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఏమైతుంది అంటే ప్రతి ఒక్క నాయకుడు వాళ్ళ సొంత అవసరాల కోసం ఇంతవరకు వాళ్ళ కోసం ఎన్నో చేసిన పార్టీని వదిలేసి కండువాలు మార్చేస్తున్నారు. ప్రభుత్వం సొమ్మును ప్రజలకు అప్పనంగా ఇచ్చి ఓట్లు ఎంచుకుందామని చూస్తున్నారు. ప్రజల కోసం ఆలోచించట్లేదు. ఇట్లాంటి నాయకులకు గుర్తు చెప్పడానికే మనకు రాజ్యాంగం 5 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్లు అనేవి పెట్టినాయి. ఎలక్షన్లతోని అంటే మనకి ఎవరైతే ఏ నాయకులైతే ప్రజలను మోసం చేస్తున్నారో, మాయమాటలు చెప్తున్నారో వాళ్ళకి గుర్తు చెప్పడానికి ఎలక్షన్లు వచ్చినాయి. అందుకని మీరు ముందుసారి మాత్రం ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఆలోచించి ఓటేయాలి. కాంగ్రెస్ పార్టీ ఇవాళ 11వ తారీఖున జరగబోయే ఎలక్షన్స్ మన దేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలి అని నిర్ణయించడానికి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మా ఢిల్లీ నుండి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు. ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా తీసుకురాలేదు. మనకు పక్కనే తుమ్మిడిహెట్టి, బహుశా ఇక్కడ వరకు నీళ్ళు వచ్చేవి. తుమ్మిడిహెట్టి మనకు ఇక్కడ ఒక తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కడితే నెన్నెల మండలానికి నీళ్ళు వచ్చేటి. ఇక్కడ భూములన్నీ సస్యశ్యామలం అయ్యేటి. కానీ ఏం చేసిండ్రు, ఇక్కడైతే పైసలు రావు. ఎందుకంటే అప్పటికే పనులు మొదలుపెట్టిండ్రు. మనకు గవర్నమెంట్ జాతీయ హోదా ఇస్తా అని చెప్పింది. అందుకని చెప్పేసి ఇక్కడ ప్రాజెక్టు కట్టకుండా కాళేశ్వరం దగ్గర తీసుకుపోయి ప్రాజెక్టు కడుతున్నాడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క తలకాయల మీద తెలంగాణలో రేపు పుట్టబోయే బిడ్డ తలకాయ మీద కూడా 50,000 అప్పు చేసిండ్రు. మరి ఈ పైసలు ఎక్కడికి పోయినాయి? ఎలక్షన్లు వచ్చినాయంటే అవే పైసలు తీస్తున్నాడు, బెదజల్లి ఓట్లు కొనుక్కుందాం అనుకుంటున్నాడు. ఎందుకంటే ఇంకొక 5 ఏళ్ళ అధికారంలో ఉంటే ఇంకా తెలంగాణను దోయవచ్చు. తెలంగాణ మీద నిజంగానే ప్రేమ ఉంటే, నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ కోసం నిజంగానే ఉద్యమం చేసిన ఆయన నాయకుడే అయితే, తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే ఉద్యమం చేసిండు, ఆయన కోసం చేసుకున్నాడు. తెలంగాణ